प्रेस वाले कहते हैं देखो मजदूरों की आदत खराब कर रहे हैं। మేము ఈ మన్రేగా పద్ధతి ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలనుకుంటే మన మీడియా మిత్రులు అంటారు ఈ దేశ ప్రజలను మీరు సోమరి పనులు చేస్తున్నారని। हम किसानों का कर्जा माफ करते हैं, मीडिया वाले कहते हैं, बीजेपी वाले कहते हैं देखो किसानों की आदत खराब कर रहे हैं। మేము రైతుల యొక్క రుణమాఫీ చేయాలనుకుంటే నా మీడియా సోదరులు అంటారు రైతులకు వీళ్ళు ద్రోహం చేస్తున్నారు, రైతులను వీళ్ళు సోమరి పనులు చేస్తున్నారు అని అంటారు। मगर नरेंद्र मोदी 16 लाख करोड़ रुपए अरबपतियों का कर्जा माफ करते हैं, मीडिया कहती है देखो विकास हो रहा है। కానీ ఈ మీడియా మిత్రులు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి ధనికులకు 16 లక్షల కోట్లను మాఫీ చేస్తే చూడండి ప్రగతి జరుగుతుంది అని ఈ మీడియా మిత్రులు అంటారు। आज 22 लोगों के पास उतना ही पैसा है जितना 70 करोड़ हिंदुस्तानियों के पास है। ఈ రోజు కొంతమంది ఉన్నటువంటి ధనికుల దగ్గర మొత్తం డబ్బంతా కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ధనికుల బీదల దగ్గర ఉన్న డబ్బుతో సమానం। तो ये कांग्रेस पार्टी बदलने जा रही है। ఇదే కాంగ్రెస్ పార్టీ మార్చాలని అనుకుంటుంది। तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया। తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము। महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है। తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది। 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं। 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది। चयता योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है। चयता హెల్త్ ఆరోగ్య భద్రత ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అందుతుంది। गैस सिलेंडर हमने 500 रुपए का कर दिया। గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మేము తెలంగాణలో అందిస్తున్నాము। 200 यूनिट बिजली फ्री में देते हैं 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాము। और महिलाओं को बस में मुफ्त में जाने का मौका मिलता है। అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని నా అక్కా చెల్లెళ్లకు ఈ రాష్ట్రంలో అందిస్తున్నాము। ये हमने तेलंगाना में किया। ఇది అంతా మేము తెలంగాణ ప్రజలకు చేశాము। अब हिंदुस्तान की सरकार पूरे हिंदुस्तान में ऐसे ही गारंटीज लागू करने जा रही है। ఇదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు కూడా మేము కొన్ని హామీలను ఇవ్వబోతున్నాము। यहां आपको महिलाओं को 30,000 रुपए साल का मिलता है। ఇక్కడ నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నెలకు ఆడవారికి 2500 రూపాయలు నెలకు అందుతుంది। बहुत राहत मिलती है, परिवारों को फायदा होता है। దీని ద్వారా అనేక మంది బీద ప్రజలు లబ్ధి పొందుతున్నారు। अब दिल्ली में सरकार आएगी तो यही काम हम पूरे हिंदुस्तान में करने जा रहे हैं। అదే ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే విషయాన్ని మన దేశ ప్రజలకు అందరికీ కూడా అందించబోతున్నాం।